ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. రండి దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం. దేవుని వాక్యంలో నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. ఈ లేఖన భాగాలను దేవుని మన వెనుకల్లో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వోన్నతుడైన తండ్రి, నీ పాదములకు వందన స్తోత్రాలు తెలియచేయుచున్నాము ప్రభువా. తండ్రి, నీవెంతైనా నమ్మదగిన వాడవు ప్రభువా. అయ్యా, నీవిచ్చిన నీటి అవకాశమును బట్టి నీకే వందన స్తోత్రాలు తెలియచేయుచున్నాము ప్రభువా. అవును తండ్రి, ఎందరికో లేని భాగ్యమును నీతో సహవాసం చేయుటకు మీరు ఇచ్చినందుకై వందనాలు ప్రభా. ఈ సాయంకాల సమయంలో ప్రభా, నీ వాక్కును మాకు దర్శింపచేసి ప్రభా, నీవు మాతో ఏమి మాట్లాడనై ఉన్నావో ప్రభా, ఆ సంగతులు మేము సరిగా గ్రహించు వారిగా ఉండునట్లు మీ కృపను దయచేయండి. అంత మాత్రమే కాదు కానీ తండ్రి, నిలబడిన వాడు మనుష్యుడే ప్రభా, వాని మాటల వల్ల ప్రభా మాకు నిష్ప్రయోజనమే కానీ నీవు మాతో మాట్లాడి ప్రభా, నీ చక్కని స్వరమును మాకు వినిపించినప్పుడు మా హృదయాలు కట్టబడి ప్రభా, నీ అందు స్థిరులుగా తండ్రి మా దృష్టి మరచుకుండగా ప్రభా ఉండునట్లు మీ కృపను దయచేయండి. ఆటంకపరచు ప్రతి ప్రభా చీకటి దురాత్మ శక్తుల ప్రభావమును తీసివేసి ప్రభా, నీ సత్యవాక్యమును సరిగా వినువారి వలె వాటిని మా హృదయాల్లో ముద్రించుకున్నట్లు మీ కృపావాక్యమును ప్రభా అయ్యా మా జీవితాలకు శ్రేయస్కరమని గ్రహించి దానిలో నిల్చున్నట్లు మీ కృపను మాకు దయచేయమని మా రక్షకుడు విమోచకుడు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చదవబడిన లేఖన భాగాలు మనకందరికీ పరిచయమైనవే. ఏంటి వేటిని గురించి మనము చూసుకోవాలో, వేటిని మనము ఎంపిక చేసుకోవాలో దేవుని లేఖన భాగాలు తెలియచేస్తూ ఉంటున్నావుగా. ఏమని? ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, రమ్యమైనవో, ఖ్యాతి గలవో వాటి మీద మన ధ్యానం ఉంచుకోవాలంట. నిజంగా మనము ఆలోచన చేసినట్లయితే దేవుని వాక్యం తెలియచేస్తుంది ఏమనంటే, మన గురి ఎటువైపు ఉండాలి, మన ధ్యాస దేని మీద ఉండాలి, మన ధ్యానము దేని మీద ఉండాలి, మన ఆలోచనలు వేటిలో కేంద్రీకృతం చేయాలి అని దేవుని లేఖన భాగాలు తెలియచేస్తున్నవి. ఏంటంటే ఇక్కడ కొన్ని ఎంపికలు మన ముందు ఉంచబడినాయి. మనము చాలా వరకు మన ఆలోచనలను, మన తలంపులను నెరవేర్చుకుంటూ ఉంటున్నాం. క్రైస్తవ భక్తి జీవితాల్లో మన ఆలోచనలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు కానీ దేవుని లేఖన భాగాలు, దేవుని వాక్యము మనతో ఏమి మాట్లాడుతుందో దాన్ని గ్రహించి వాటి ప్రకారము నడవవలసిన వారమై ఉన్నాం. దేవుని లేఖన భాగాలు మనకి సాయంకాల సమయంలో తెలియచేస్తున్నాయిగా, ఏవి మనకు క్షేమకరమైనవో వాటి యందు మనము లక్ష్యం ఉంచవలసిన వారముగా ఉన్నాం. మనకు క్షేమకరమైనది ఏది అంటే, మనం ఆశించినది మనకు క్షేమకరము కాకపోవచ్చును కానీ దేవుని వాక్యము తెలియచేయుచున్నది. అటువంటి మనము లక్ష్యం ఉంచినప్పుడు మనము క్షేమముగా, సమృద్ధిగా ఉంటాం. మన లక్ష్యము దేని వైపు ఉంటుందో మనము ఈ రాత్రికాల సమయంలో ఒకసారి చూసుకున్నట్లయితే ఈ లేఖన భాగాలు తెలియచేస్తున్న వాటినే మనం గ్రహించాం. ఏమంటే, సత్యమైన వాటి వైపు, యోగ్యమైన వాటి వైపు మనము ఉంచాలి. దేవుని లేఖన భాగాల్లో కొందరు వ్యక్తులు ఉన్నారు, వారు తమ ఆలోచనలు నెరవేర్చుకుంటూ, వారు తమ ఆలోచనలను, తమ ఉద్దేశాలను నెరవేర్చుకుంటూ, తమ ఎంపికను బట్టి వారి జీవితంలో పొందిన ఫలాలను మనం ఈ సాయంకాలము చూద్దాం. దేవుని లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి ఏవి మంచివో వాటి యందు లక్ష్యం ఉంచాలి అని తెలియజేస్తున్నాయి. కానీ దేవుని వాక్యము రెండంచుల ఖడ్గము, అది ప్రతి ఒక్కరికి సమానముగా తెలియచేస్తుంది. కానీ అది మంచి విషయాలను తెలియచేస్తుంది. దేవుని కాదని లక్ష్యం ఉంచక తమ త్రోవల తట్టు వారు తిరిగిన వారి జీవితాల్లో పొందిన ఫలమును తెలియచేస్తుంది. రండి చూసుకుందాం. ఆదికాండము 13వ అధ్యాయము
ఆదికాండము 13వ అధ్యాయము ఆదికాండము 13వ అధ్యాయము 10 నుండి 18 వచనాలను మనం చదువుకున్నట్లయితే ఆదికాండము 13వ అధ్యాయము 10వ వచనం నుండి మనం చదువుకుందాం. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గుమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయారుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశంలో నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తాను యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణము చేసెను. అట్లు వారు ఒకరికొకరు వేరై పోయిరి. అబ్రహాము కానానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. సొదొమ మనుష్యులు దుష్టులను, యెహోవా దృష్టికి బహుపాపులునై ఉండరి. లోతు అబ్రహామును విడిచి పోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కనులెత్తి నీవు చూచుచున్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టుము చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలము ఇచ్చెదను. మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపచేసెదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశం యొక్క పొడవును వెడల్పును దానిలో సంచరించుము, అది నీకిచ్చెదనని అబ్రహాముతో చెప్పెను. అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోనులోనున్న మమ్రే దగ్గర సింధూర వృక్షం వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. ఈ లేఖన భాగాలు మనం పరిశీలన చేసినట్లయితే లోతు అబ్రహాము జీవితాలు మనకు కనబడుతూ ఉన్నవి. లోతు తన కనులెత్తి ఒక ప్రాంతాన్ని చూశాడు. అబ్రహాము దేవుని వైపు తిరిగి దేవుని యొక్క ఆలోచనను తీసుకున్నాడు. ఈ సాయంకాల సమయంలో లోతు జీవితము ఏ విధంగా ఉన్నది, అబ్రహాము జీవితము చివరికి ఫలితాలు ఏ విధంగా ఉన్నవి అనే మనం ఆలోచన చేసినట్లయితే ఇది మనకందరికీ తెలిసిన లేఖన భాగాలే, బాగా పరిచయం ఉన్న లేఖన భాగాలే. లోతు అబ్రహాము కాపరులకు మధ్య వైరం వచ్చినప్పుడు వారు ఒక నిర్ణయానికి రావాల్సిన సందర్భం వచ్చింది. అబ్రహాము లోతుని పిలిచి అంటాడు, ఏమని, నీ కాపరులకు నా కాపరులకు మధ్య వైరం విభేదాలు లేచినాయి కాబట్టి మనము వీరిని సర్ది చెప్పి క్షేమంగా ఉందాము అని అనట్లేదు. కానీ నువ్వు ఒక ప్రాంతాన్ని ఎంచుకో, నేను నువ్వు ఎంచుకున్న ప్రాంతం నుండి వేరుగా వెళ్తాను, నువ్వు ఎంచుకున్న ప్రాంతం వైపు వెళ్ళిపో అన్నప్పుడు లోతు ఆయన వచ్చినది అబ్రహాముతో కూడా వచ్చాడు. అప్పుడు ఆయన ముందు ఒక ఎంపిక ఆయన నిలబెట్టుకున్నాడు. లోతు ఒకవేళ ఆలోచన చేసినట్లయితే ఆయన ఎట్లా అనవలసి ఉండేదేమో, నేను నీతో కూడా వచ్చాను కాబట్టి నీ ఒక చక్కని ఆలోచన చెప్తే నేను ఆలోచన చెప్పున వెళ్తాను అని అబ్రహాముని అడుగుంటే బాగుండేదేమో. కానీ లోతు తను చేసిన పని ఏంటంటే తన కనులెత్తి చూశాడంట. ఆయన చూసింది ఏ ప్రాంతము? సొదొమ గొమొర్రా ప్రాంతాలు. ఆ ప్రాంతం అంతా చూసినప్పుడు అది పచ్చగా నీళ్లుపారు దేశంలా తనకు కనబడినది. క్షేమంగా ఉంటాను అని లోతు తలంచి తాను సొదొమ గొమొర్రా వైపు ప్రయాణం చేయడానికి ఇష్టపడ్డాడు. నిజంగా మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే లోతు అబ్రహాము నిర్ణయాన్ని బట్టి సాగలేదు, కానీ తన కంటికి ఇంపుగా కనపడింది, తన కంటికి అది పచ్చగా కనపడింది, నీళ్లుపారు దేశంలా అది కనపడింది. ఓహో, ఇది బాగానే ఉంటుంది, ఈ ప్రాంతము నాకు క్షేమమే, ఈ ప్రాంతము నా మందకు, నా పనివారికి, నాకు ఇది చాలా బాగా ఉంటుంది అనే ఆలోచనతో తన కంటికి నచ్చిన ప్రాంతం వైపు తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. మనం కూడా ఈ కాలంలో చాలా వరకు ఒక ఎంపికను మనం చేసుకోవాల్సిన సందర్భం ఏదైనా వచ్చినప్పుడు మనము దేన్ని బట్టి ముందుకు కొనసాగుతున్నామంటే మన కంటికి నచ్చిన వాటి వైపు, ఏవైతే మనకు క్షేమము అని మనం అనుకుంటామో వాటి వైపే మన ప్రయాణమును సాగిస్తూ ఉన్నవారిగా ఉన్నామేమో. అవి దేవుని చిత్తమా? ఆ ప్రాంతంలో నేను నిలవడం యోగ్యమేనా?
ఒక క్రైస్తవ భక్తి జీవితాల్లో మనము మన ఆశను నెరవేర్చుకోవడానికి ఎన్నో ప్రయాసలు పరుగులు పెడుతూ ఉన్నాము. కానీ అది మనము చేసే పని కానీ మనం ప్రయాణ మార్గము కానీ అది దేవుని చిత్తమేనా, అది దేవుడు మనకు క్షేమాన్ని అనుగ్రహించే పనేనా అనే ఆలోచన ఒక్క క్షణమైనా చేయడానికి నిలవలేకపోతున్న వారిగా ఉన్నామేమో. లోతు జీవితంలో కూడా లోతు తను తీసుకున్న నిర్ణయాన్ని అది మేలైనదిగానే తాను ఎంచుకున్నాడు. ఏ విధంగా అంటే ఆయన చూసింది ఏంటంటే, కనులెత్తి చూసినప్పుడు ఆ ప్రాంతం అంతా ఎట్లా ఉందంట, క్షేమంగా యెహోవా తోట వలె ఉందంట. నిజంగా ఇది దేవుడే ఇచ్చాడు నాకు అన్నట్టుగా తన తలంచి ఇది క్షేమంగానే ఉందని తన ప్రయాణాన్ని ఆ తట్టు ప్రారంభించాడు. తన ప్రయాణాన్ని, తన మందను, తన గుడారాలని తీసుకుని తాను ఏ ప్రాంతం వైపుకు ప్రయాణం చేశాడు? సొదొమ గొమొర్రా ప్రాంతం వైపుకు ప్రయాణం చేశాడు. కానీ దేవుని వాక్యం తెలియజేస్తుంది ఆ ప్రాంతం ఎటు విధమైన ప్రాంతం అంట, అది క్షేమకరమైన ప్రాంతం. అది యెహోవా తోట వలె కనపడుతున్నది. కానీ ఆ ప్రాంత వాసులంతా ఎట్లాంటి వారంట? దేవుని వాక్యం తెలియజేస్తుంది, వారంతా దుష్టులను, యెహోవా దృష్టికి బహు పాపులనై ఉండిరంట. మన దృష్టికి మనము చూస్తున్నది ఎట్లా ఉన్నది అనేది మన ఆలోచన కాదు, కానీ దేవుని దృష్టికి అది ఎట్లా ఉన్నది అనే గ్రహింపు మన జీవితాల్లో కలగాలి. లోతు తన దృష్టిని కేంద్రీకరించి ఇది నాకు క్షేమమే అని ప్రయాణమయ్యాడు. కానీ అది దేవుని దృష్టికి ఆ ప్రాంతం ఎలా కనబడుతుంది? బహుపాపము కలిగిన ప్రాంతంగా కనబడుతుంది. బహు నష్టాన్ని కలిగించే ప్రాంతంగా అది దేవుని దృష్టికి కనబడుతుంది. ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే నేడు మనం కూడా ఎన్నో నిర్ణయాల గుండా వెళ్తున్నామేమో. ఎన్నో ఆలోచనలు, ఏదైనా ప్రారంభించాలంటే ఎన్నో తలంపులను మన ముందుంచుకుని వెళ్తున్నామేమో. ఇది మాకు క్షేమమే, ఎన్నో ఆలోచనలు చేశామండి, దీని గురించి ఎన్నో నిర్ణయాలు, ఎంతోమందిని అడిగాము, అది మాకు బాగానే ఉంటుంది అని చెప్పారు, ఇది క్షేమమే అని చెప్పారు అని వారి ఆలోచనలు మనము స్వీకరిస్తున్నాం. కానీ దేవుని వద్దకు వచ్చి మన నిర్ణయాన్ని ఎప్పుడైనా తెలియచేసి, దేవా ఇది మాకు క్షేమము కలిగించేదేనా, మేము నడుచున్న ప్రయాణము, మేము చేయుచున్న పని ఇది నీ ఎదుట యోగ్యమైనదేనా అని ఎప్పుడైనా మనం అడిగామా? లోతు ఒక్క క్షణం ఆలోచించి ఆగి అబ్రహాము నిర్ణయాన్ని తీసుకుని ఉంటే బాగుండేదేమో. ఎందుకంటే దేవుడి వాగ్దానాన్ని అందుకుని వచ్చిన అబ్రహాముతో వచ్చిన లోతు నిర్ణయం కాకుండా అబ్రహాము నిర్ణయాన్ని వైపు తన ఆలోచన ఒక్కసారి తిప్పినట్లయితే బాగుండేదేమో. కానీ ఆయన చేసిన పని ఎట్లా ఉన్నది? తన స్వనిర్ణయం, తన కంటికి ఇంపుగా కనపడింది, తన శరీర ఆశను నెరవేర్చుకోవడానికి లోతు అటుగా ప్రయాణం చేసి తన మార్గాన్ని సాగించుకున్నాడు. రండి చూద్దాము తన ప్రయాణము ఏ విధముగా ముందుకు నడిపించినదో, లోతు నిర్ణయము తన జీవితంలో ఎట్టి విధమైన మార్పులు కలుగచేసిందో చూసుకుందాం. రండి 14వ అధ్యాయము, ఆదికాండము 14వ అధ్యాయము 11వ వచనం నుండి చూసుకున్నట్లయితే, ఆదికాండము 14వ అధ్యాయము 11వ వచనం చూసుకున్నట్లయితే, అప్పుడు వారు సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీ పట్టుకుని పోయిరి. మరియు అబ్రాము సోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను గనక అతనిని అతని ఆస్తిను పట్టుకొని పోగా. ఒక్కసారి లేఖన భాగాలు మనం ఆలోచన చేసినట్లయితే, లోతు నిర్ణయము తనకు క్షేమం కలిగినదనే, అక్కడ క్షేమం ఉంటుందనే ప్రయాణం మొదలుపెట్టాడు. తన స్థావరాన్ని, తన గుడారాన్ని అక్కడ ఏర్పాటు చేసుకున్నాడు. కానీ తన నిర్ణయము దానివల్ల వచ్చిన ఫలితం ఎట్లా ఉన్నదంటే, ఏ విధంగా ఉన్నది? తన ఆస్తినంతటినీ పోగొట్టుకున్నాడంట. తనకు కలిగినది అంతటినీ శత్రుదేవ సమూహము వచ్చి పట్టుకుని పోయింది. ఇది క్షేమమే, ఇది నాకు ప్రయోజనకరమే, అక్కడికి వెళ్తే నేను ఎంతగానో క్షేమముగా ఉంటానని లోతు తలంచి తన ప్రయాణాన్ని సాగించినప్పుడు, కానీ తన గ్రహింపు లేదు, అక్కడికి వెళ్తే ఆయన ఒంటరివాణిగా అయిపోతాడు, తనకు సహాయం ఏమీ లేకుండా పోతుందనే గ్రహింపు లేక ప్రయాణమై పోయాడు. కానీ అక్కడ జరిగిన పరిస్థితి ఏంటంట, దేన్నైతే తను కాపాడుకొంటకు
దేన్నైతే దాన్ని భద్రపరుచుకుంటూ అబ్రహాము నుండి వేరైపోయాడో తన ఆస్తినంతటినీ పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది. దేన్ని కాపాడుకుని పెంపొందించుకోవాలనుకున్నాడో ఆ ప్రాంతం అంతా క్షేమము, నా ఆస్తికి ఎటువంటి ఇబ్బంది కలగదు, పచ్చటి తోట, నా పశు సంపద అక్కడ బహుగా విస్తరింపబడుతుంది అనే ఆలోచనతో నీళ్లున్నాయి, పచ్చగా ఉన్నది, అక్కడంతా క్షేమమే ఉన్నదని వచ్చాడు. కానీ ఏదైతే కాపాడుకోవాలని తన ప్రయాణము కొనసాగించాడో అదే తనకు లేకుండగా శత్రువులు దాన్ని పట్టుకుని పోయారంట. ఏమైంది? దేన్ని కాపాడాలనుకున్నాడో దాన్నే పోగొట్టుకున్నాడు. మనం కూడా ఈ రోజుల్లో ఆలోచన చేసినట్లయితే దేన్నో కాపాడుకుంటకు, దేన్నో సంపాదించుకోవడానికి దేవుని ఆలోచనను విడిచి మనం పరిగెత్తినప్పుడు చివరికి ఫలితం ఏంటంటే దేన్ని కాపాడుకోవడానికి పరిగెత్తామో, దేన్ని సంపాదించుకోవడానికి పరిగెడుతున్నామో, దేన్ని మనం పొందుకోవాలని ఈ లోకంలో ఆశపడుతూ వెంపర్లాడుతూ ప్రయాసలు పడుతున్నామో దాన్ని మనం పొందుకోలేకపోతున్నాం. కానీ చివరికి దాని నుండే నష్టాన్ని చూడవలసిన పరిస్థితులు మనము పొందుతున్నాం. ఆ నష్టాన్ని మనము చెవి చూడవలసిన సందర్భాలను ఎదుర్కొంటున్నాం. ఇది మా కుమారులకు క్షేమమే, మా బిడ్డలకు క్షేమమే అని ఎన్నో నిర్ణయాలు చొప్పున మన సంతానము కొరకు, మనం ఉన్న వెనుకున్న వాటి కొరకు ప్రయాసపడుతూ వాటి క్షేమమును మనం చూస్తూ ముందుకు పరిగెడుతున్నాం. కానీ వేటి కొరకైతే మనం ప్రయాసపడుతున్నామో వాటినే ఒక దినము మనము కోల్పోవాల్సిన స్థితి ఏర్పడుతుంది. ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే నేడు మనము దేని కొరకు ప్రయాసపడుతున్నాం? దేవుడి చిత్తమును కానిది మన క్షేమము కొరకు, మన కుటుంబాన్ని కాపాడుకుంటూ, మన వారి కొరకు మనం సంపాదిద్దామని వెంపర్లతో పరిగెడుతున్నామేమో. కానీ దేవుడి చిత్తాన్ని గ్రహింపక వారి కొరకు సమస్తమును సమకూర్చాలని ఆశ కలిగి ఉన్నాము. కానీ దేవుడి ఆలోచనను వారి జీవితాల్లో నెరవేరుద్దాము, వారి కొరకు దేవుని వాక్యాన్ని మనము విత్తుదాము, వారిని దానిలో కొనసాగింపు చేద్దాము అనే ఆలోచన లేకుండా పరిగెత్తినప్పుడు ఎవరి కొరకు అయితే మన ప్రయాసము, ఎవరికొరకైతే మన కష్టం ఉన్నదో దాన్నే పోగొట్టుకునే వారిగా ఉంటామేమో. ఈ లోకంలో చేజార్చుకోవలసిన పరిస్థితి వస్తుందేమో, శత్రువులకు వాటిని అప్పచెప్పవలసిన స్థితి వస్తుందేమో. మనం ఎంతగానో కాపాడుకుంటున్నాము, ఎంతగానో భద్రపరుచుకుంటున్నాము అని అనుకుంటున్నాము. కానీ శత్రువు దాన్ని కొల్లగొట్టే పరిస్థితి ఎదురవుతుందేమో తెలియదు. మన ప్రయాస ఈ లోకమందు ఉంటే ఇటువంటి స్థితులనే మనము ఎదుర్కోవలసిన వారిగా ఉంటాం. దయతో గ్రహించండి, లోతు తన నిర్ణయాన్ని తన కంటికి నచ్చినట్లుగా తీసుకున్నాడు. దానివల్ల తను పొందిన ఫలితం ఏంటి? దేన్నైతే కాపాడుకోవడానికి ప్రయాసపడ్డాడో దాన్నే కోల్పోయాడు. రండి, అంత మాత్రమే కాదు, లోతు ఇంకా దాని చివరికి తన స్థితి ఏ విధంగా మారిందో చూసుకుందాం. దాని ఫలితాన్ని మనము చూసాము. చివరికి తన స్థితి ఏ విధంగా ఉందంటే 19వ అధ్యాయము, అదే ఆదికాండము 19వ అధ్యాయము 28 నుంచి చదువుకుందాం. 28వ వచనం నుండి చదువుకుందాం. ఆదికాండము 19వ అధ్యాయము 28వ వచనం నుండి చదువుకుందాం. సొదొమ గుమొర్రాల తట్టును ఆ మైదానపు ప్రదేశము యావత్తును చూడగా, అదిగో ఆ ప్రదేశము పొగ ఆవము పొగవలే లేచుచుండును. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకుని లోతు కాపురమున్న పట్టణమును నాశనము చేసినప్పుడు ఆ నాశనం మధ్యన లోతును నశింపకుండా అతన్ని తప్పించెను. లోతు సోయారులో నివసించుటకు భయపడి తన 2 కుమార్తెలతో కూడా సోయారు నుండి పోయి ఆ పర్వతమందు నివసించెను. అతడును అతని 2 కుమార్తెలను ఒక గుహలో నివసించిరి. ఈ లేఖన భాగాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, ఈ లేఖన భాగాలను పరిశీలన చేసినట్లయితే లోతు తన ప్రారంభాన్ని ఎట్లా ప్రారంభించాడు? పచ్చని ప్రదేశంతో ప్రారంభించాడు. చివరికి తన స్థితి ఏ విధంగా మిగిలిపోయిందంటే ఒక గృహలో బ్రతకాల్సిన స్థితికి వచ్చేశాడు. లోతు జీవితం చాలా బహుఘనంగానే ప్రారంభించాడు. తన ప్రయాణము క్షేమంగా ఉన్నదనే ప్రారంభించాడు. మధ్యలో దేని క్షేమాన్ని అయితే కోరాడో దాన్ని పోగొట్టుకున్నాడు. ఏ ప్రాంతం అయితే తనకు పచ్చగా కనపడిందో, ఏ ప్రాంతం అయితే తనకు క్షేమాన్ని
అనుగ్రహించిందో, ఏ ప్రాంతం అయితే నాకు యోగ్యమైనదో నేను దానిలో సర్వఫలాలను అనుభవించగలను, క్షేమముగా ఉంటాను, నా కుటుంబం అంతయు క్షేమముగా ఉంటుందని తలంచి ఏ ప్రాంతం కొరకైతే పరుగులెత్తాడో ఆ ప్రాంతం చివరికి తనకేమైందంట, అతను ఆ ప్రాంతంలో నివసించడానికి సహితము భయపడి పరుగులు తీస్తున్నాడు. ఎందుకంటే అది లోతు దృష్టికి క్షేమకరమైన పరిస్థితే, క్షేమకరమైన ప్రాంతమే. కానీ అది దేవుని దృష్టికి ఎట్లా ఉన్నది? అది బహుపాపం కలిగింది. దేవుని ఉగ్రతకు పాత్రులుగా నిలబడిన ప్రాంతం అది. ఆ ప్రాంతం అంతా ఎట్లా ఉందంట? పొగావం వలె, అంటే కాలిపోతుంది అక్కడ. అదంతా నాశనమైనది, బూడిదగా మారిపోయింది. పచ్చగా ఉన్నదనే కనపడింది లోతుకు, కానీ అదంతా దేవుని ఉగ్రతకు పాత్రులైన ప్రాంతం అది. చివరికి ఎట్లా అయిపోయింది? బూడిద అయిపోయింది ఆ ప్రాంతం అంతా. మనం కూడా కొన్నిసార్లు మన క్షేమమైన వాటిని అని మన నిర్ణయాలను ఎంచుకుంటాం. ఈ లోకంలో వాటిని ప్రేమిస్తూ ఉంటాం, లోకంలో ఉన్న వాటిని మనము ఎక్కువగా ఆశిస్తూ ఉంటాం. దేవుని స్వరం మనకు వినబడుతూ ఉంటుంది, ఏమని అంటుంది? ఏది మనం చేయాలో అవి తెలియచేస్తూ ఉంటుంది. కానీ వాటిని మనం లక్ష్యం ఉంచం. మన మార్గాలు దేవుని వైపు తిప్పవలసిన మార్గాల వైపు తిరగకుండా దేవుని మాటలు మనకు వినపడుతున్నప్పుడు వాటిని లక్ష్యం ఉంచక, రండి లేఖన భాగాల్లో నుండి చూసుకుందాం ఒకసారి. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనాన్ని చూసుకున్నట్లయితే, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని మీ వెనుక నుండి ఒక శబ్దము మీ చెవులకు వినబడును. లేఖన భాగాలను పరిశీలన చేసినట్లే మనం ఎటు వెళ్ళాలో, మన ప్రాంతం ఏదో, మన గమ్యం ఏదో ఒక శబ్దము మనకు వినబడుతూ ఉంటుందంట. కానీ ఆ శబ్దాన్ని గ్రహించక మన ఆశ చెప్పునే మనము నెరవేర్చుకుంటూ మన ప్రయాణాన్ని కొనసాగించే వారుగా ఉంటాం. ఇర్మియా గ్రంథంలో ఉంటాయి, మీ బాల్య దినముల నుండి మీ క్షేమకాలమందు నేను, రండి అది కూడా ఒకసారి చూసుకుందాం. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనాన్ని చూసుకున్నట్లయితే, నీ క్షేమకాలములలో నీతో మాట్లాడి తిని గాని నేను విననని నీ వంటివి, నా మాట వినకపోవుటే నీ బాల్యం నుండి నీకు వాడుక. ఈ లేఖన భాగాల్లో మనం పరిశీలన చేసినట్లయితే దేవుని వాక్యము మనకు మన క్షేమకాలం, మనం సౌఖ్యంగా ఉన్నప్పుడు మనతో మాట్లాడుతూ వచ్చింది. బాబు నా మాట వినండిరా, మీరు ప్రయాణిస్తున్న మార్గం అది మీకు క్షేమం కాదు. నా మాట చొప్పున మీ మార్గంలో నేను ఎటు చెప్తున్నానో అటు మీ ప్రయాణాన్ని కొనసాగించండి, అదే మీకు క్షేమం అని దేవుని లేఖన భాగాలు ఎన్నోసార్లు మనతో మాట్లాడినప్పుడు మనము ఈ మాటలు వినము అని పెడచెవిన పెట్టిన వారిగా ఉన్నామంట. మన బాల్యం నుండే అది మనకు వాడుకగా వచ్చేసిందంట. నిజంగా మనం ఆలోచన చేసినట్లయితే మన ఆలోచనలు ఎప్పుడు దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయేమో. ఇది లోకంలో మనం నివసించే మనము లోకాన్ని, దాని ఆశలను చూచు అవే మనకు క్షేమము, వీటిలోనే మనం సౌఖ్యము అని మనం తలంచుతున్నాం. కానీ క్రైస్తవ భక్తి జీవితము ఈ లోకంతో ముడిపడినది కాదు, కానీ అది పరలోకముతో ముడిపడినది. మన శేష జీవితము అంతా మనం బ్రతకవలసిన బ్రతకంతా మరణించిన తరువాత మనము నిత్య జీవనకు పాత్రులుగా ఉండుటకు దేవుడు తాను బలి అయి మనకు ఒక మార్గాన్ని మన ముందు ఉంచాడు. సిలువలో తాను బలి అయి మనకు ఒక మార్గాన్ని ఉంచి ఆ మార్గంలో నడవండి అని మన ముందు ఆ మార్గాన్ని నిలిపినప్పుడు మనము ఆ మార్గాన్ని లక్ష్యం చేయక ఈ లోకంలో మనకు ఏదైతే మన శరీరాశలను నెరవేరుస్తాయో, మన శరీరములకు ఏది సౌఖ్యముగా ఉంటుంది అని మనం నిర్ణయించుకున్నామో, మన శరీరం భద్రంగా ఉంటుంది అని మనం ఆలోచన చేయించున్నామో, మన కంటికి ఇంపుగా కనపడిన వైపు, మన శరీరానికి సుఖమిచ్చే వాటి వైపు, ఇది నాకు క్షేమము అని తలంచే వాటి వైపే మనం పరిగెడుతున్నాం. కానీ దేవుడు తన ప్రాణాన్ని అర్పించి సిలువలో రక్తాన్ని కార్చి మనకు ఒక మంచి మార్గమును నిర్ణయించి ఆ మార్గం గుండా నడవవలసిన మనల్ని ఆ మార్గంలోనికి ఆయన పిలుచున్నప్పుడు ఆయన మాటను లక్ష్య పెట్టక మన ఇచ్చను నెరవేర్చుకున్నట్టుకే
మన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నామేమో. ఈ రాత్రి కాలము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. లోతు జీవిత నిర్ణయము తన స్థితిని ఏ విధంగా మార్చేసిందో, దేన్ని కాపాడుకుంటూ తన ప్రయాసను సాగించాడో, అట్టి ప్రయాసలోనే చివరికి తన స్థితి ఏమైపోయింది? ఏ ప్రాంతాన్ని చూచి దానిలో నివసించాలని ఆశపడి ఆ ప్రాంతం అంతా పచ్చగా ఉన్నది అని దానివైపు ప్రయాణం చేశాడో, చివరికి ఆ ప్రాంతంలో నిలవబడ్డానికే తనకు స్థానం లేక భయపడి పరిగెడుతూ ఉన్నాడు. చివరికి తన బ్రతుకు ఎక్కడ ముగిసింది? ఇది క్షేమమే అని ఆలోచన చేసి తాను ప్రయాణాన్ని కొనసాగించాడు. కానీ అదే తనకు ఉరిగా మిగిలినది. తనకు కలిగినదంతయు పోగొట్టుకున్నాడు. తన భార్యను కోల్పోయాడు. చివరికి నేటి దినము వరకు లోతు జీవితం ఒక దౌర్భాగ్యమైన ఎగ్జాంపుల్గా మన ముందు బైబిల్లో నిలిచిపోయింది. గ్రహించుకుంటూ ఒక్కసారి దేవుడి లేఖన భాగాలు మన ముందు ఉంచడానికి కలిగిన ఆలోచన ఏంటంటే, మన మార్గము విడిచి, దేవుడు మన కోసం నిర్ణయించిన వాటిని విడిచి వేటివైపు మన ప్రయాణము కొనసాగిస్తున్నామేమో. రండి ప్రియ సహోదరులారా, దేవుడు మనకు తెలియచేస్తుంది ఏంటంటే, మారండి, మీ మార్గమును మరల్చుకోండి. మీ కంటికి ఇంపుగా కనపడిన వాటి వైపు మీ మార్గాన్ని, మీ ప్రయాణాలను కొనసాగించుట మీకు క్షేమము కాదు. నేను నీ కొరకు నిర్ణయించిన మార్గము, శిలువ మార్గమును మీరు నడవవలసిన వారు. లోక మార్గమును పోయి మీకు కలిగిన దాన్ని అంతను కోల్పోకండి. మీ రక్షణ అనుభవాన్ని కోల్పోవద్దు. మీ కొరకు నేను ఇచ్చిన నిత్య జీవాన్ని కోల్పోవద్దు. తుదకు అటి అగ్ని గంధకంలోనికి పోవద్దు. ఆ బూడిద వంటి ప్రాంతంలోనికి పోవద్దు. మీ కొరకు నిత్య సంతోషము నేను ఇచ్చాను. అబ్రహాం జీవితాన్నే అక్కడ తెలియజేశాడు. ఏంటంట, మనం ఒకసారి చూసుకుందాం. ప్రారంభం 13వ అధ్యాయంలో అబ్రహాము జీవితం ఏ విధంగా ఉన్నది అనేది. దేవుడు తన వాగ్దానం చేస్తున్నాడు అబ్రహాంకి. ఏమని అంటే 14వ వచనాన్ని చూసినట్లయితే, లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కనులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టుము చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలము ఇచ్చేదను. లోతు తన చూపునెత్తి తన ప్రాంతాన్ని దాన్ని ఎంచుకున్నాడు. అబ్రహాము మౌని అయి దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు ఆయనకిస్తున్న గొప్ప భాగ్యం ఏంటంటే, లోతు ఒక చిన్న ప్రాంతాన్ని ఎంచుకుని తన వైపే పరిగెత్తాడు. కానీ అబ్రహాము దేవుని వైపు నిర్ణయాన్ని విడిచిపెట్టినప్పుడు దేవుడు అబ్రహాముకి ఇస్తున్న వాగ్దానం, తాను ఒక ప్రాంతాన్ని ఎంచుకుంటే కనులెత్తి చూసినప్పుడు తూర్పు దిక్కేమిని, పడమటి దిక్కే, అంటే తన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని అంతటినీ దేవుడు అబ్రహాముకు స్వాస్యంగా ఇచ్చేశాడు. ఆయన స్వాస్యంగా అబ్రహాముకు మాత్రమే కాదు అంటున్నాడు, నీ సంతానమునకు కూడా ఆ ప్రాంతాన్ని నేను ఇస్తున్నాను. అబ్రహాము ఆయన నిర్ణయాన్ని దేవుని వైపు, దేవుని చేతుల్లో పెట్టినప్పుడు తాను చూడనిది, మేలైనది, వాగ్దాన దేశమునకు తాను వారసుడుగా మిగిలిపోవడం మాత్రమే కాదు, కానీ తన సంతానమునకు కూడా అటు భాగ్యాన్ని ఇచ్చాడు. లోతు తన నిర్ణయాన్ని తన ఆలోచన చొప్పున తీసుకుని చివరికి తన సంతానమునికి ఏంటి, తానేంటి, ఒక భయపడే స్థితిలోనికి, అగ్నిగంతములకు బలవ్వాల్సిన స్థితిలోనికి, పరుగులు పెడుతూ జీవించాల్సిన స్థితిలోనికి పోయాడు. చివరికి ఒక కొండ గృహలో తన నివాసాన్ని ఏర్పరచుకోవాల్సిన స్థితి వచ్చింది. తనకున్నదంతా కోల్పోయాడు. ఇంకా లోతు జీవితాన్ని పరిశీలన చేసినట్లయితే తాను ఒక పాపభూయిష్టమైన క్రియలో పాలిభాగస్తుడై నేటి వరకు బైబిల్ గ్రంథంలో ఏంటి, లోకంలో ఎందరో క్రైస్తవ్యాన్ని వెక్కిరించడానికి ఎంచుకున్న ఒక మార్గం లోతు జీవితం అయిపోయింది. ఇదిగో తన జీవితంలో ఆ పాపము నేటి వరకు ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్గానే మిగిలిపోయింది. లోతు జీవితం తన సొంత నిర్ణయాన్ని బట్టి ఆధారపడింది కాబట్టి దేవుని మీద ఏమాత్రం ఆనుకొనక తన స్వక్రియల చొప్పున తన ఆలోచనను నెరవేర్చుకున్నాడు. కాబట్టి అప్పటికి దేవుడు ఎదుట అబ్రహాము విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు, లోతుని తనకు కలిగిన ఆస్తిని కాపాడుకుంటూ ప్రయాసపడగా దాన్ని అంతా కోల్పోయాడు. కానీ అబ్రహాము ప్రార్థన వలన, అబ్రహాము విజ్ఞాపన వలన దేవుడు లోతును తప్పించి మరణము కాకుండా క్షేమంగా ఉంచాడు.
ఒక్కసారి ఆలోచన చేయండి. నేడు మన నిర్ణయము దేనివైపు? నేడు మన ఆలోచనలు దేనివైపు? లోతు వంటి స్వనిర్ణయాలు మన జీవితాల్లో ఉన్నాయా? అబ్రహాములా దేవుని పైన ఆధారపడి మన నిర్ణయాలు మనము సాగించగలుగుతున్నామా? అబ్రహాము తన నిర్ణయాన్ని దేవుడి మాట చెప్పున నీవు బయలుదేరు అనగానే 12వ అధ్యాయంలో ఉంటుంది కదా, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంనకు వెళ్ళుము అని ఏదైతే దేవుడు తనకు జీవితాల్లో ఒక వాగ్దానం, నేను చూపించిన వాటి వైపు నీ మార్గాన్ని మరల్చుకో అని అబ్రహాముకు చెప్పినప్పుడు, అబ్రహాముతో బయలుదేరి వచ్చిన లోతు, అబ్రహాము వెంట వెళ్ళవలసిన వాడిగా ఉండవలసిన లోతు, ఏదైతే దేవుడు వాగ్దానం ఇచ్చాడో అబ్రహాముకు, ఆ వాగ్దానానికి వారసుడిగా ఉండవలసిన లోతు తన నిర్ణయం చొప్పున మార్గాన్ని మరల్చుకొని క్షేమముగా ఉండవలసిన తాను శాపానికి గురి అయిపోయాడు. మనకు కూడా దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు, మీకు వాగ్దాన దేశాన్ని నేను స్థిరపరిచాను, మీ మార్గము దానిలో ఉండాలి, కానీ మీ మార్గము దాని గుండా ప్రయాణం చేయవలసిన వారు మీరు. మీ కొరకు నా ప్రాణమును నేను అర్పించి సిలువలో నా ప్రాణమును నా రక్తమును కార్చి మీ కొరకు ఒక మార్గాన్ని నేను నిర్ణయించినప్పుడు మీరు ఆ మార్గం గుండా నడవకుండా మన మార్గాన్ని వైదొలగించుకొని మన ఆలోచనలు చొప్పున మార్గం తప్పినప్పుడు చివరికి మనం పొందిన ఫలితం ఏముంటుంది? అగ్నిగంధకమే, నిత్య నరకమే. అబ్రహాము పొందుకున్నాడు మన వాగ్దాన దేశాన్ని. తాను వాగ్దాన దేశాన్ని పొందుకోవడానికి మాత్రమే కాదు, కానీ తన సంతానాన్ని అంతటినీ అటు వాగ్దాన దేశపు వారసులుగా నిలబెట్టాడు. నేడు మనము మన సంతానానికి, మనతో ఉన్నవారికి, మన కుటుంబీకులకు ఏ మార్గాన్ని మనము ఇవ్వగలుగుతున్న వారుగా ఉన్నాము? దేవుడు మన కొరకు నిర్ణయించిన మార్గాన్ని మన కుటుంబానికి చూపుతున్నామా? మనతో ఉన్నవారికి దేవుడు మన కొరకు ఇచ్చిన మార్గాన్ని మనం చూపగలుగుతున్నామా? లేదంటే మన ఆలోచనలు చెప్పిన వారిని కూడా నిత్య నాశనానికి నడిపేవారిగా ఉన్నామా? నిత్య నరకానికి వారిని కూడా మనతో పాటు తీసుకువెళ్ళేవారిగా ఉన్నామా? నేడు మన సౌఖ్యాలన్నీ వారికి సమకూరుస్తున్నాము, మనం అన్ని క్షేమాలు వారికి ఇస్తున్నాము అనే ఆలోచన చేస్తున్నాము, కానీ వారిని లోకం వైపుకు నడిపిస్తున్నాము. లోకము తట్టు మన మార్గాలు మన అడుగులు పడుతున్నాయి అనే గ్రహింపు లేకుండా నడిచినట్లయితే దేవుడు ఈ రాత్రికాల సమయం ముందు మనతో మాట్లాడుతున్నాడు, జాగ్రత్త, నీ నిర్ణయాలు అది నీకు క్షేమమని నువ్వు తలంచుతున్నావు, కానీ అవే నీకు నాశనానికి దారి తీస్తాయి. నీవు ఆలోచన నా తట్టు కేంద్రీకరించు, నీ ఆలోచన నా మాట చొప్పున జరిగించు, అప్పుడే అవి నీకు క్షేమాన్ని ఇస్తూ ఉంటాయి. యెహోషువ అంటాడు కదా, నేనును నా కుటుంబము యెహోవానే ఆశ్రయించు. ఎవరు ఏం చేసుకున్నా నాకు సంబంధం లేదు, కానీ నేను నా దేవుని యందు దృష్టి నిలుపుతాను. ఆ మార్గమే నాకు క్షేమమైనది, నా కుటుంబానికి అదే యోగ్యమైనది. చివరిగా రండి, సామెతలు 14వ అధ్యాయము, సామెతలు 14వ అధ్యాయము 14వ అధ్యాయం 12వ వచనాన్ని చూసుకున్నట్లయితే, ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. ఏంటంట? ఒకని ఎదుట సరి అయినదిగా కనపడే మార్గం ఉంటుందంట, కానీ అది చివరికి మరణానికే దారి తీస్తుందంట. మన ఎదుట మనకు సరి అయినదిగా కనపడుతున్న మార్గం ఉందేమో, అది చివరికి దేని వైపు మనల్ని నడిపిస్తుంది? మరణానికి నడిపిస్తుందేమో. మనకు కనపడే మార్గం అది మనకు క్షేమం కాదు. దేవుని ఎదుట మనము నడవలసిన మార్గం ఏదో, దేవుని ఎదుట మనం ప్రార్థించి, దేవుని ఎదుట విజ్ఞాపన చేసి, ఈ లేఖన భాగాలను ఆధారం చేసుకుని మనం ప్రయాణం చేసినప్పుడు అది మనకు క్షేమం అవుతుంది. ప్రసంగిలో తెలియజేస్తూ ఉంటాడుగా, చివరిగా ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము చివరి మాట చెప్పుకొని ముగించుకుందాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం చూసుకున్నట్లయితే, ఇదంతయు వినిన తరువాత
తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. చివరికి ఇదంతా విని దేవుని లేఖన భాగాలన్నింటిని పరిశీలించి తెలుసుకున్న తర్వాత తేలిన ఫలితార్థం అంటే ఏంటంట, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడల యందు అనుసరించి వాటి యందు నడుచుకోవడం మనకు విధి. మనకు దేవుని మార్గాన్ని అనుసరించడం తప్ప వేరొక దిక్కు లేదు అని లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. కాదు, మన ఆలోచన చెప్పునే మన మార్గాల్లో మనం నడిస్తే మన ప్రయాణం ఎట్లా పోతుంది? నాశనానికే పోతుంది. మన ప్రయాణము దేనితో ముగుస్తుంది? నాశనంతోనే ముగుస్తుంది. కానీ దేవుని కట్టడలను ఆయన యందు భయభక్తులు కలిగి మన ప్రయాణాలను కొనసాగించినప్పుడు ఎట్లా ఉంటాం? మనము అబ్రహాము పొందుకున్న వాగ్దానానికి వారసులుగా ఉంటాం. అబ్రహాము ఏ వాగ్దాన దేశాన్ని దేవుడి మాటను అంగీకరించి దాన్ని స్వతంత్రించుకున్నాడో అట్టి వాగ్దాన దేశపు వారసులుగా ఉంటాం. మన వారిని అట్టి వాగ్దాన దేశపు వారసులుగా మనము నిలవబెట్టగలుగుతాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి మనమందరము మన నిర్ణయాలు వేటివైపో, వేటి ఆలోచనలను బట్టో అవి మనకు క్షేమం అని తలంచి మన నిర్ణయాలను కొనసాగించిన వారిగా ఉన్నామేమో. ఈ రాత్రి కాల సమయం ముందు దేవుడు తన వాక్కుతో మనం దర్శించి మాట్లాడుతున్నాడు. లోతు తన స్వక్రియలను, తన శ్వాసను నెరవేర్చుకున్నటకు తన నిర్ణయాన్ని కొనసాగించుకున్నాడు. కానీ తేలిన ఫలితం ఏముందంటే, తాను ఏ ప్రాంతము క్షేమమని తలంచాడో, ఏది తనకు యోగ్యమని తలంచాడో, దేనిలో తన సౌఖ్యముగా ఉంటానని ఆలోచన చేసి ప్రయాణమై కొనసాగాడు, ఆ ప్రాంతమే తనకు ఉరిగా మారింది. ఆ ప్రాంతమే తనకు భయాందోళనలకు దారి తీసింది. ఆ ప్రాంతమే తను కాపాడుకొంటకు ఏదైతే తన పశు సంపదను, ఏదైతే తన ఆస్తిని, ఏదైతే తన సంతానమును తీసుకుని పోయాడో వాటన్నిటినీ శత్రువుల చేతికి అప్పచెప్పవలసి వచ్చింది. అంత మాత్రమే కాదు, దేవుని ఉగ్రతకు సహితము పాత్రుడై ఆ ప్రాంతంలో విడిచి పరిగెత్తాల్సిన పరిస్థితి వచ్చింది. మనం కూడా ఈ లోకమును ప్రేమించి, లోక ఆశలను వెంబడించి, ఇది మనకు క్షేమమని తలంచి వాటి వైపే పరిగెడుతున్నామేమో. వాటినే మన జీవిత గమ్యాలుగా మనము కొనసాగుతున్నామేమో. అవి మనకు క్షేమం కాదు. అవే మనకు ఉరిగా, అవే మనకు నాశనమునకు పాత్రులుగా చేయుచున్నవేమో. దయతో గ్రహించండి. లోతు వంటి గుడ్డి నిర్ణయాలు మన జీవితాల్లో వద్దు. లోతు వంటి మన కంటికి ఇంపుగా కనపడే వాటి వైపు మన ప్రయాణాలను కొనసాగించవద్దు. అబ్రహాము జీవితం ఒక మంచి ఎగ్జాంపుల్గా మన ముందు కనపడుతుంది. దేవుని నిర్ణయం చొప్పున దేవుని వాగ్దానము వైపు తన అడుగులు వేశాడు. వాగ్దాన దేశానికి వారసుడయ్యాడు. తన వారిని, విస్తారమైన జనాంగమును వాగ్దాన దేశంలో నిలిపిన వాడిగా ఉన్నాడు. నేటి వరకు విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతూ అటు వాగ్దానానికి వారసుడుగా ఉన్నాడు. నేడు నీ నిర్ణయం ఏమిటి? నేడు మన నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి? వాగ్దాన దేశ మార్గమును విడిచి నాశన మార్గం వైపు ప్రయాణం చేయుచున్నారా? నిత్య నరకం వైపుకు ప్రయాణం మనం సాగించుతున్నామా? మన వారిని అటు మార్గంలో నడిపిస్తున్నామా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వోన్నతుడైన తండ్రి, నువ్వు మాతో మాట్లాడావు ప్రభా. మా దుర్మార్గపు నిర్ణయాల నుండి మమ్మల్ని ప్రభా వైదొలగమని, ఏది మీరు క్షేమము కలిగించుచుంటారో, ఏది మీరు వాగ్దానం చేశారో వాటి వైపు మేము సాగాలని మీరే మాకు మార్గం చూపించారు ప్రభా. అవునయ్యా, నీవు మా కొరకు ఒక చక్కటి మార్గంను ఏర్పాటు చేసావు ప్రభా. ఆ మార్గంలో ఎన్నో కష్టాలు మాకు ఎదురవ్వచ్చును, ఆ మార్గంలో ఎన్నో నష్టాలు ఎదురవ్వచ్చును.
వేటినైనాను కోల్పోవచ్చును, ఎందరినో విడనాడవలసిన పరిస్థితి వస్తున్నది. కానీ చివరకు దాని నుండి మేము గ్రహించగలిగిన గొప్ప క్షేమమును మేము పొందుకుంటాము ప్రభా. అబ్రహాము జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఏర్పడినవి ప్రభా. ఎందరో శత్రు సమూహం ఎదురయ్యారు. కానీ నీ మార్గమును చెప్పులు నడిచినప్పుడు ప్రభా, నీవు అబ్రహామును ఏమాత్రము విడనాడలేదు తండ్రి. నీవు వాగ్దానం చేసిన మార్గం వైపుకు ప్రభా, నీ వాగ్దానం చేసిన దేశంలో నిలవబెట్టావు ప్రభా. కానీ లోతు తన జీవితాల్లో ప్రభా అది యోగ్యంగా ఎంచి తన కంటికి కనపడిన వాటి వైపు ప్రయాణం చేసినప్పుడు తన సమస్తమును కోల్పోవలసిన పరిస్థితి, భయాందోళన పరిస్థితుల్లోనికి నెట్టివేయబడ్డాడు ప్రభు. అటు వారిగా మేము ఎవ్వరు ఉండకూడదని ప్రభా నీ వాక్యము ద్వారా మమ్మల్ని హెచ్చరించు ప్రభా. నీవు చూపినట్టు మహోన్నతమైన ప్రేమ కొరకై వందనాలు స్తోత్రాలు తెలియచేస్తున్నాము ప్రభా. నీ వాక్కు ద్వారా మమ్మల్ని హెచ్చరించారు, నీ వాక్కు ద్వారా మమ్మల్ని సరిచేసి ప్రభా మా మార్గములు నీ తట్టు త్రిప్పుకొనాలని ప్రభా చక్కటి ఆలోచన మీరు చెప్పినందుకే మీకే వందనాలు స్తోత్రాలు తెలియచేస్తున్నాము ప్రభా. ఇక నుండైనా మా మార్గములు నీ వైపు ప్రభా, మా నిర్ణయాలను మీ ఎదుట ప్రభా, మా ఆలోచనలు మీ మార్గంలోనికి ప్రభా, ఏవైతే నీ కట్టడలు ప్రభా, ఏవైతే నీ మార్గంలో ఉన్నావో ప్రభా, వాటి అందే మేము నడుచువారిగా ఉండినట్లు అదే మా జీవితాలకు విధి అని నీ లేఖన భాగాలు తెలియచేస్తున్నది. అటు విధిలో అటు కట్టడలో మేము ప్రభా స్థిరులుగా కదలచబడని వారిగా నడుచున్నట్లు నీ కృప మాకు మెండుగా దయచేసి క్షేమమును ప్రభా మాకు దయచే. మా రక్షకుడు విమోచకుడు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామమును ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.